బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందన్న వార్తలను కేంద్ర మంత్రి బండి సంజయ్ త్రోసిపుచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుమ్మక్కై ఇలాంటి ప్రచారం చేస్తున్నాయని, కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. మెజారిటీ సంపాదించుకుని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్కు బీఆర్ఎస్ అండ అవసరం కాబట్టే ఆ పార్టీ బీఆర్ఎస్ను కలుపుకునే పనిలో ఉందన్నారు. అవినీతికి, కుటుంబ పాలనకు మారుపేరుగా ఉన్న ఆ రెండు పార్టీలు కలవటానికే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సంజయ్ అభిప్రాయపడ్డారు. వీడు దానిలో పోతుంది వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు కూడా పట్టించుకుంటారన్న. వీళ్ళు టైంపాస్ 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు, బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం. మాకేమవసరం, కాంగ్రెస్ వాళ్ళకి అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి, ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రులు కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం? మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మనం లేడితే మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. మళ్ళీ ఆడికే పోతాడు, తిరిగి గుడి పోతాడు. ముఖ్యమంత్రి ఏబీపీ నుంచి వచ్చాడు, మీ దగ్గరికి తిరిగి వస్తాడు. మరి వాడిని అడిగి చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు అడిగి చెప్పాలి. అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందన్నట్టే కదా. రేవంత్ రెడ్డి గారి విషయం పక్క పెట్టండి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతుందని వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా. కానీ బీఆర్ఎస్ పార్టీని చేర్చుకోవాల్సిన అవసరం, అది అవినీతి పార్టీ. అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్లతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్న? వాళ్ళు పోయే వాళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లంగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల లోపల ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు తర్వాత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు. ఈ అవినీతి కుంపటి కలిసి మేమే కొట్టుకుంటాం, ఈ కుటుంబ పార్టీ కలిసి మేమే సంకల్పం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే, అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు.